బాలీవుడ్ అంటే అయితే మోహన్ లాల్ డామినేషన్ కనిపించాలి లేదా మమ్ముట్టిది రూలింగ్ ఉండాలి. నిజానికి ఏళ్లుగా మలయాళ సినీ పరిశ్రమను వీళ్ళు మాత్రమే రూల్ చేస్తూ వస్తున్నారు. కానీ కొంతకాలంగా వీరి ఆధిపత్యానికి గండిపడింది. ముఖ్యంగా యువ హీరోలు వైవిధ్యమైన చిత్రాలు వీరి డామినేషన్ కు చెక్ పెడుతున్నారు. 10 ఏళ్ల క్రితం బాలీవుడ్ కి మొదటి 100 కోట్ల చిత్రంగా నిలిచింది మోహన్ లాల్ నటించిన పులు మురగన్ చిత్రం. గత 10 ఏళ్లలో మలయాళ సినీ పరిశ్రమ ఎంతగా మారిపోయింది అంటే అంతా కొత్త నటీనటులు నటించిన వాలా 2 లాంటి సినిమా కేరళ వరకే 100 కోట్లకు పైగా కొల్లగొట్టే రోజులు వచ్చేశాయి. కేవలం 10 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన వాలా 2 ఇప్పుడు కేరళ బాక్స్ ఆఫీస్ ని బద్దలు కొడుతూ ముందుకు పోతోంది. కొద్ది గంటల క్రితమే కేరళలో 2వ అతిపెద్ద బ్లాక్ బస్టర్ మోహన్ లాల్ నటించిన తుడరం వసూళ్లను ఈ చిత్రం అధిగమించింది. కేరళలో తుడరం వసూళ్లు 118 కోట్లు కాగా కేవలం 23 రోజుల్లో వాలా కుర్రాళ్లు ఈ వసూళ్లను అధిగమించారు. ఇప్పుడు వాలా 2 బాలీవుడ్ నెంబర్ 1 మూవీ కేరళ కలెక్షన్స్ ను బద్దలు కొట్టేందుకు పరుగులు తీస్తోంది. అదే కళ్యాణి ప్రియదర్శన్ నటించిన లోకా మూవీ. ఈ సినిమా కలెక్షన్స్ 121 కోట్లు కాగా మరికొద్ది గంటల్లో ఈ రికార్డు కూడా బద్దలు కానుంది. దీంతో కేరళ వరకు వాలా 2 నయా ఇండస్ట్రీ హిట్ గా నిలబడుంది. ఇక వరల్డ్ వైడ్ కలెక్షన్స్ పరంగా చూసుకుంటే ఇప్పటికీ కొత్త లోకా నెంబర్ 1 పొజిషన్ లో ఉంది. ఈ సినిమా వసూళ్లు 300 కోట్లు కాగా తర్వాత స్థానంలో ఎంపురాన్, మంజుమలే బాయ్స్, తుడరం చిత్రాలు ఉన్నాయి. వీటి తర్వాత వాలా 2 చిత్రం కొనసాగుతుంది. మరికొద్ది రోజుల్లో వాలా 2 ఏ పొజిషన్ లో నిలుస్తుంది అనేది క్లారిటీ రానుంది.